భారతదేశ తొలి ఉపాధ్యాయునిరాలు అమరజీవి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సమానత్వం, సామాజిక స్పృహ కలగాలంటే విద్య ద్వారానే సాధ్యమని గమనించి తన భర్త పూలే గారి ఆశయాల మేరకు 1848 జనవరి 1వ తారీఖున తొలి పాఠశాలను ప్రారంభించి ఉపాధ్యాయురాలుగా మహిళలకు చదువు నేర్పినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అందరికీ తెలియజేస్తూ త్యాగదండురాలైనటువంటి సావిత్రిబాయి పూలే ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ మనందరం కూడా వారి ఆశయాలకు కట్టుబడి పనిచేయాలని తెలియజేస్తూ పాల్గొనే అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి. సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను, సావిత్రిబాయి పూలే ఆశయాలను.